రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. రెడ్డి జాగృతి మాధవరెడ్డి ఈ పిటిషన్ వేశారు. 2 రోజుల క్రితం ఇదే మాధవరెడ్డి వేసిన పిటిషన్ను జీవో రాలేదని కోర్టు కొట్టేసింది. ఇప్పుడు జీవో రావడంతో మళ్లీ పిటిషన్ వేశారు మాధవరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్న మొత్తంగా జీవో రావడంతో మాధవరెడ్డి మళ్లీ కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఈసారి ఏం జరగబోతుంది, ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి జారీ చేసింది. వెంటనే ఈ రోజు తెలంగాణ రెడ్డి జాగృతి సంస్థ నాయకుడు మాధవరెడ్డి, బుట్టంగారి మాధవరెడ్డి ఈ రోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. రీసెంట్ గానే పేపర్ కటింగ్స్ ఆధారంగా హౌస్ పిటిషన్ వేస్తే విచారించినటువంటి జస్టిస్ లక్ష్మణ్ దాన్ని డిస్మిస్ చేసి వారికి చివాట్లు పెట్టారు. ఈ రోజు జీవో వచ్చింది కాబట్టి జీవోతోని ఛాలెంజ్ చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే అందరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్పుకుని కామన్ డిక్లరేషన్ ని ఒకవైపు అమలు చేస్తూ ఉంటే, మరోవైపు ఓసీ సంఘాల నుంచి, రెడ్డి సంఘాల నుంచి ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఇలాంటి పిటిషన్లు వేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మరోవైపు బీసీ సంఘాలను కూడా ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా ఇలాంటి పిటిషన్లు వేసి బీసీల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తారో వారి మీద భౌతిక దాడులకు దిగుతామని చెప్పేసి ఇప్పటికే బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఒకవైపు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ని కాలరాసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా బాగుండదని చెప్పేసి హెచ్చరికలు చేస్తారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ నుంచి పలువురు కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ లోని నేతలు కొద్ది మంది మాధవరెడ్డిని ప్రోత్సహించి ఇలాంటి ఒకవైపు పిటిషన్లు వేయించారని చెప్పేసి మరొక ప్రచారం కొనసాగుతుంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెడ్డి జాగృతి తరఫున అనేక రకాల సమావేశాలు పెట్టించినటువంటి మాధవరెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పిటిషన్ వేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళే ఒకవైపు రిజర్వేషన్ ఇచ్చినట్టు నటిస్తున్నారు, మరోవైపు వారే అడ్డుకోవడం కోసం పిటిషన్లు వేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పటికైతే హౌస్ మోషన్ పిటిషన్ వేసింది, ఇంకా విచారణకు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయం సంబంధించి ఇప్పటికే భూసాని కమిషన్ ను, ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఎంపరికల్ డేటాను సేకరించి ఆ తర్వాత ఒకవైపు ఎక్స్పర్ట్స్ కమిటీని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి వివరాలు తీసుకున్న తర్వాతనే మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంటే, మరోవైపు దాన్ని అడ్డుకోవడం కోసం పలువురు కోర్టునైతే